ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న పాన్ వరల్డ్ మూవీ ఎప్పుడో లాంచ్ అవ్వగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ ఉండగా రీసెంట్ గా పెద్ద లాంచ్ ఈవెంట్ లో సినిమా టైటిల్ ను కన్ఫర్మ్ చేస్తూ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. రీసెంట్ గా సినిమా పోస్టర్స్ రిలీజ్ అయినప్పుడు కొంత డౌట్ అనిపించింది. రాజమౌళి రేంజ్ కు తగ్గ లెవెల్లో ఆ పోస్టర్స్ లేకపోవడంతో అసలు మెయిన్ గ్లిమ్స్ ఎలా ఉంటుందో అని అందరూ ఎదురు చూశారు. ఇక సినిమా గ్లిమ్స్ మాత్రం రిలీజ్ అయ్యాక అంచనాలనన్నీ కూడా మించిపోయే రేంజ్ లో మాస్ రచ చేసిందని చెప్పాలి. సినిమా కాన్సెప్ట్ కూడా ఈ టైటిల్ గ్లిమ్స్ లో చెప్పారు. అనేక టైమ్ లైన్స్ లో జరిగిన అనేక ఇన్సిడెంట్స్ లో హీరో ఉంటాడు. ఆ ఇన్సిడెంట్స్ కి త్రేతాయుగంలో లంకా నగరంలో జరిగిన రామ రావణ యుద్ధానికి లింక్ ఉంటుంది. టైం ట్రావెల్ ద్వారా హీరో విలన్ల మధ్య జరిగిన భీకర పోరులో ఎవరు గెలిచారు అన్నది ఓవరాల్ గా సినిమా కథగా చెబుతూ సినిమాకి వారణాసి అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేశారు. గ్లిమ్స్ లో చూపించిన విజువల్స్ అన్ని ఒకెత్తు అయితే చివర్లో మహేష్ బాబు సీన్స్ మరో ఎత్తు అని చెప్పాలి. కెరీర్ లో ఇప్పటి వరకు కనిపించని లుక్ లో రౌద్ర రసాన్ని చూపెడుతూ మహేష్ బాబు సీన్స్ అన్ని కూడా ఓ రేంజ్ లో గూస్ బంప్స్ తెప్పించాయని చెప్పాలి. ఇక గ్లిమ్స్ లో ప్రతి విజువల్ ఓ రేంజ్ లో ఆకట్టుకోగా గ్రాఫిక్స్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్లో ఉంది. లంకా నగరంలో వచ్చిన షాట్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయని చెప్పాలి. అలాగే రాముణ్ణి చూపించిన విధానం, అక్కడ నుండి మహేష్ బాబు ఎంటర్ అవ్వడం లాంటి సీన్స్ అన్ని కూడా ఎక్స్ట్రాడినరీగా అనిపించాయి. ఇక సౌండింగ్ ఒక్కటి కీరవాణి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరింత ఎఫెక్టివ్ గా ఉంటే బాగుండేది అనిపించింది, కానీ రిపీట్స్ లో అది కూడా బాగానే మెప్పించింది. ఓవరాల్ గా గ్లిమ్స్ సినిమా మీద ఇప్పటి వరకు ఉన్న అంచనాలనన్నీ మించిపోయే రేంజ్ లో అరాచకం అనిపించే రేంజ్ లో ఆకట్టుకుంది. ఇక ఇదే రేంజ్ లో సినిమా అవుట్పుట్ కూడా ఉండటం ఖాయం కాబట్టి 2027 సమ్మర్ లో ఇండియన్ బాక్సాఫీస్ తో పాటు వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఓ రేంజ్ లో అరాచకం సృష్టించే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పవచ్చు. మీరు సినిమా గ్లిమ్స్ చూసినట్లయితే మీకు గ్లిమ్స్ ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.